శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో రానున్న మహాశివరాత్రి సందర్భంగా బుధవారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఆలయ ఈవో బాపిరెడ్డి అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని తెలిపారు. వీఐపీలకు టైం స్లాట్ విధానం కల్పించేందుకు కార్యాచరణ చేపడుతున్నామని అన్నారు. ఏర్పాట్లు చేసే విధంగా మొత్తం అంతా జిల్లా యంత్రాంగం కూడా ప్లాన్ చేసుకుంటుంది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి ఇబ్బందులు రాకుండా సుమారుగా నెల రోజులకు ముందుగానే ప్లాన్ని మనం స్టార్ట్ చేసాము. అదేవిధంగా కొన్ని రోడ్స్ ఎక్స్పాన్షన్ కూడా ప్లాన్ చేస్తున్నాం. క్రౌడ్ యాక్సెస్, పార్కింగ్, అదేవిధంగా వెహికల్ మూమెంట్కి. సో దాంట్లో కూడా ఎక్స్పాన్షన్ ఇక్కడ ప్లాన్ చేస్తున్నాము. సో వీఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్. వచ్చే 10 రోజుల తర్వాత 10-15 రోజుల్లో కూడా ఆనరబుల్ రెవెన్యూ మినిస్టర్ గారు అండ్ మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గారు, అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్ గారు కూడా కలిపి దీని మీద సమీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఆ లోపు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకొని ఈసారి మన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు చాలా పకడ్బందీగా భక్తులకు ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి మంచి ఎక్స్పీరియన్స్, స్పిరిచువల్ ఫీలింగ్ కలిగించే విధంగా చేస్తామని మీ ద్వారా అందరికీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ. శివరాత్రి దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు కలెక్టర్ గారు, ఈఓ గారు, ఆర్డీఓ గారు, నేను సంబంధించిన డిపార్ట్మెంట్స్లో అన్ని డిపార్ట్మెంట్తో కూర్చొని ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ కార్యక్రమం జరగకుండా సామాన్య భక్తుడు శివుణ్ణి గుండెలో పెట్టుకొని భక్తితో వచ్చినప్పుడు ఆ భక్తుడికి విఐపి ఎవరికైతే ఉంటారో వాళ్ళకన్నా ఒక ఎక్కువ. ఎందుకంటే విఐపీస్ కన్నా మా ఇంపార్టెన్స్ ఏంటంటే ఒక కామన్ మ్యాన్, ఒక కామన్ భక్తుడు వచ్చి క్యూలో నిలబడుకొని టికెట్ కొనుక్కొని లోపల స్వామివారి దర్శనం చేసుకొని బయట వచ్చేదానికి ఒక అరగంట లోపల ఫినిష్ చేసేటట్టు ప్లాన్ చేస్తున్నాం. పూర్వం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ ఎమ్మెల్యే మరి గడపగాడ కూర్చొని పిచ్చి పిచ్చాసన చేయడం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా లోపల వచ్చి గుడి వాళ్ళ సొత్తు అన్నట్టు బిహేవ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఎక్కడ కూడా లోపల ఉండం. అన్లెస్ సార్ అంటే ఎవరైనా విఐపీస్ వస్తే వాళ్ళతో పాటు అకంపెనీ చేసి లోపల స్వామివారిని చూపించి తిరిగి తీసుకురావడం జరుగుతుంది. బికాజ్ ఇట్స్ అ ప్రోటోకాల్. దాని తప్ప ఎక్కడ కూడా మా ఇవి ఉండదు. మేము కూర్చోవడం కానీ ఉండదు. అది కూడా విఐపీస్ కూడా మేము ఒకటి పెట్టాం. ఏమిటంటే ఏ రకంగా సామాన్య భక్తుడు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని బయట సింగిల్ లైన్ వస్తున్నాడు, అదే రకంగా విఐపీస్ కూడా లోపలికి వెళ్ళిన తర్వాత దండం పెట్టుకుని బయట రావడం తప్ప అక్కడ కూర్చోవడం కానీ వేరే యాక్టివిటీస్ కూడా లేకుండా, ఎందుకంటే సామాన్య భక్తుడు కూడా స్వామివారిని చూడాలి కాబట్టి, దర్శించుకోవాలి కాబట్టి వాళ్ళు కూడా ఒక షార్ట్ టైంలో వచ్చేటట్టు చేసే ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తాం. అట్నే ఏదైనా అయితే వన్ సైడ్ పోతుందో ఆపోజిట్ సైడ్ నుంచి ఎవరు రాకుండా కూడా, ఎందుకంటే ఆపోజిట్ సైడ్ నుంచి వస్తే ప్రతిసారి డిలే అయ్యి ఇబ్బంది జరుగుతూ ఉంటాయి. ఒక్కసారి లోపల ఎంటర్ అయినారంటే అదే లైన్లో తిరిగి రావాలా, ఇవన్నీ కూడా చేస్తాము. అట్లా పోలీసు వాళ్ళు రిక్వెస్ట్ చేశాం. ఈ డ్రోన్స్ పెడతా ఉన్నాం, డ్రోన్ మానిటరింగ్, నైట్ మిషన్ మానిటరింగ్ చేస్తా ఉన్నాం. దాని తర్వాత ప్రతి ఈ జరిగే 13 రోజులు అన్ని దగ్గరలో కూడా 24 hours వాటర్ సప్లై, వెన్ ఎవర్ నీడెడ్ ఫుడ్ సప్లై, మెడికల్ ఎమర్జెన్సీ కోసం మరి అంబులెన్సెస్ కావచ్చు, మల్టిపుల్ స్టేజెస్లో హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ కౌంటర్స్ పెట్టి అక్కడ మానిటర్ చేయడం, ఎన్ని ఎమర్జెన్సీలు ఉన్నప్పుడు ఏ రకంగా యాక్ట్ యాక్ట్ చేయాలి. టెంపుల్లో లోపల కూడా ఒకవేళ ఏం కాదు కానీ ఒకవేళ అవన్నో కారణం జరిగితే లోపల స్ట్రెచర్స్, వీల్ చైర్స్, హాస్పిటల్ సెపరేట్గా వీళ్ళు పెట్టి ఎక్విప్మెంట్ పెట్టేస్తాం. అట్నే విఐపీస్ కూడా ఇప్పుడు మీకు ప్రెస్ వాళ్ళు కూడా పోయినసారి ఇబ్బంది జరిగింది, నేను గమనించాను సార్. వీళ్ళకు కూడా ప్రెస్ స్పాట్ ఇచ్చేసి అక్కడ స్వామివారి అమ్మవారి పోస్టర్ పెట్టి
ఎవరైతే విఐపి వస్తున్నారో వాళ్ళు దర్శనం చేసుకున్న తర్వాత నేరుగా మీ దగ్గరకు వచ్చి వాళ్ళు మాట్లాడేసి 4 ముక్కలు మాట్లాడి అక్కడ ఫోటోలు వేసుకొని పోయేటట్టు ఫోటో బూత్ కూడా పెట్టాలని చెప్పి ఆలోచనలో ఉన్నాం. అది కూడా ఎట్లా చేయాలని ఇంప్లిమెంట్ చేస్తాం. ఎందుకంటే మీరు కూడా భక్తులు కాబట్టి మీరు కూడా పరిగెత్తుకుంటా పోయి ఫోటోలు తీయడం ఇవన్నీ లేకుండా ఏ విఐపి అని లోపల పోతాడు బయట వచ్చేటప్పుడు మిమ్మల్ని దాటుకొని వచ్చేటట్టు పెట్టి అక్కడ మీకు ఫోటోస్ ఇచ్చేటట్టు ఎక్కడ మీకు ఇబ్బంది లేకుండా అది ప్లాన్ చేస్తాం. దాని తర్వాత పర్మనెంట్ ఫోటోగ్రాఫర్ ఇంకా ఈ డ్రోన్ షాట్స్ కానీ మామూలు షాట్స్ కానీ వాళ్ళకు కూడా లోపల కూడా పెట్టి దీన్ని లైవ్ ప్రసారం ఇచ్చేటట్టు ప్లాన్ చేస్తున్నాం. ఇది కూడా మీకు కూడా బయట ఎక్విప్మెంట్ టీవీ పెడతాం, డిజిటల్లో పెడతాం. దాంట్లో కూడా మీకు కనిపించేటట్టు మీ ఫెస్టివల్ కనిపించేటట్టు కూడా అక్కడి నుంచి పక్కన పెట్టి లైవ్ ఇచ్చేటట్టు అన్ని కూడా ప్లాన్ చేస్తాను. అంటే మరి ఈ బడ్జెటింగ్స్ అవన్నీ కూడా స్టేజ్ 2లో మాట్లాడతాం. వచ్చే రోజు మరి వచ్చే నెల ఫస్ట్ మరి సత్యప్రసాద్ గారు అనగా సత్యప్రసాద్ గారు మంత్రి గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు వాళ్ళు అట్నే ఆనంద్ రామారెడ్డి అన్న మరి ఎండోమెంట్స్ మినిస్టర్ వారు రెస్పెక్టెడ్ కలెక్టర్ గారు రెస్పెక్టెడ్ ఆర్డీఓ గారు ఈఓ గారు మరి నేను అందరం కలిసి మళ్ళా ఫస్ట్ రోజు మరి మీటింగ్ పెట్టుకుంటాం. అట్నే నాకున్న సూచనల ప్రకారం ఈ ఉన్న 6 రోజులు 7 రోజులు కూడా ఏదైతే 13 రోజుల్లో మెయిన్ 4 days 5 days ఇది కూడా పర్సనల్ గా మంత్రి గారు ఇక్కడే ఉంటారని చెప్పారు. సత్యప్రసాద్ గారు ఇన్ఛార్జ్ గారు ఉంటారు. అట్నే మరి ఎండోమెంట్స్ మినిస్టర్ అక్కడ శ్రీశైలంలో ఉండాలి కాబట్టి వీరు ఇక్కడ పెట్టారు. అట్నే వేరే ఎవరైతే ఇంపార్టెంట్ లీడర్స్ దాని తర్వాత విఐపీస్ దాని తర్వాత ఎవరైతే వస్తారో వాళ్ళకు కూడా కొద్దిగా రిస్ట్రిక్షన్ పెడుతున్నాం. ఒక టైం బౌండ్ పెడుతున్నాం. మార్నింగ్ ఈవినింగ్ టైమ్స్ ఫిక్స్ చేస్తారు. పోలీసు వారు కలెక్టర్ గారు కూర్చొని ఆ స్లాట్స్ ఫిక్స్ చేస్తారు. ఆ టైంలో వచ్చి దర్శనం చేసుకోవాలని మనం రిక్వెస్ట్ చేస్తాం. లేదా అనుకుంటే వాళ్ళు వస్తే ఆ టైంకి వచ్చి చేసేదానికి అకామిడేట్ చేసేదానికి ప్రయత్నం చేస్తాం.